జీవం అంటే ఏంటి? మీరు అనుభవం కలిగిన వాళ్ళు కదా. ఉజ్జీవం అంటే తెలీదా మీకు? అమ్మా చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, నాకు తెలిసింది నేను చెప్తా. అప్పుడు మీకు ఎంతవరకు తెలుసో మీకు అర్థమైద్ది, నేను చెప్పింది ఎంతవరకు కరెక్టో మీకు అర్థమైద్ది. అర్థమవుతుందా? కాబట్టి ఉజ్జీవం అంటే ఏంటి, అసలు ఉజ్జీవం ఎలా కలుగుతుంది, ఉజ్జీవం అనేది ఎలా పుడుతుంది, ఆ ఉజ్జీవం కలిగిన తర్వాత మన జీవిత పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం దేవుని వాక్యంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం అందరు తీయాలి, మూలవాక్యం కాబట్టి అందరు తీయాలి. 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియు నైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. జాగ్రత్తగా నా వైపు చూడండి. దేవుడు ఎలాంటి వాడట? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు ఈరోజు మనతో ఏమని సెలవిస్తున్నాడు అంటే, నేను అంటే దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించేవాడు అయినప్పటికీ మరి ఎవరి యొద్ద నివసించాలనుకుంటున్నాడు ఆయన? ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు మరి ఎవరి మధ్యలో నివసించాలనుకుంటున్నాడు? ఎవరిని ఉజ్జీవపరచాలనుకుంటున్నాడు? ఎలా ఉంటే ఉజ్జీవపరుస్తాడు? ఎలాంటి వారి మధ్యలో నివసించాలనుకుంటున్నాడు ఆయన అనేది చాలా చక్కగా యెషయా భక్తుడి ద్వారా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు. అంటే దేవుడు మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టును అన్నమాట మనకు ఇంకోటి కనపడుతుంది. దేవుడు ఎలా అంటాడండి? మహోన్నతుడైనప్పటికీ ఆయన లక్ష్య పెట్టేది ఎవరిని? అర్థమవుతుందా? దీనులను లక్ష్య పెడతాడు. అయితే అయినను అంటే దేవుడు మహోన్నతుడైన, పరిశుద్ధుడైన, నిత్య నివాసి అయిన, మహాగణుడైన, మహోన్నతుడైన, అలాంటి ఎన్నో గుణగణాలు ఆయన ఉన్నప్పటికీ, ఎన్నో ఉన్నతుడైనప్పటికీ ఆయన అంటున్నాడు, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు. ఎవరినంట ఉజ్జీవపరిచేది? ఉజ్జీవం అందరికీ రాదు, అందుకే మీకు చెప్పాను. ఆ ఉజ్జీవం అనేది ఎలా కలుగుద్దో నేను మీకు చెప్తాను. వినయము కలిగిన వారి ప్రాణమును, దేన్నంట ఉజ్జీవపరిచేది? ప్రాణమును. నలిగిన వారి ప్రాణమును ఏం చేస్తాడంట? ఉజ్జీవింపచేస్తాడు. అంటే ఇప్పుడు ఎవరిని ఉజ్జీవపరచాలనుకుంటున్నాడంటే వినయము కలిగిన వారిని ఉజ్జీవపరచాలనుకుంటున్నాడు. మీరు వినయము కలిగిన వాళ్ళు అనుకోండి, మీకు ఈ పూట ఏం కలుగుతుంది చెప్పండి? ఉజ్జీవం కలుగుతుంది. నలిగిన వారు అనుకోండి, మీరు మీ ప్రాణం ఏం చేయబడుతుందంటే ఈ వాక్యం విన్న తర్వాత ఉజ్జీవం కలుగుతుంది. అంటే ఉజ్జీవం కావాలని అందరూ కోరుకుంటారు, కానీ అది కలిగేది కొంతమందికే. ఎందుకంటే వినయము కలిగిన వారు, నలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. మంచి ఉద్యోగం చేయాలని అందరికీ ఉంటుంది, అందరు చదువుతారు, అందరికి ఉద్యోగాలు వస్తాయా? వస్తాయండి. ఇది కూడా అంతే. ఎవరైతే వినయము కలిగి దేవుని సన్నిధిలో ఉంటారో, నలిగిన వారిగా దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుడు వారిని ఉజ్జీవింప చేయటమే కాదంట, దేవుడు ఉజ్జీవింప చేయటమే కాదట, వినయము కలిగిన వారి యొద్ద
దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివసించుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు, చాలామందికి ఆశ ఉంటుంది, దేవుడు నా యొద్ద నివసిస్తే బాగుంటుంది అని. మీ అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. మరి దేవుడు మన యొద్ద నివసించాలంటే ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు, అంతేనా? రావికోటి తేజుడు అంటారు కదా ఆయన్ని. అలాంటి దేవుడు మన మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన నివసించటానికి మనలో తగిన అర్హతలు ఉండాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను అలాంటి దేవుడినైనప్పటికీ వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నివసించటానికి ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందండి? ఇంకా వినయము కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడంటే ఉజ్జీవపరుస్తాడు. ఇప్పుడు ఉజ్జీవం కావాలి అంటే మనం వినయము కలిగిన వారిగా మార్చబడాలి. వినయము కలిగిన వారిగా మార్చబడాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్తాను మీకు. వినయం ఊరకనే వచ్చిందండి? ఎట్లా వచ్చింది మీరు చెప్పండి, మీ అనుభవంలో మీరు చెప్పండి. వినయము విధేయత అనేది ఎలా వస్తాయి అమ్మా? శ్రమల వలన. ఇంకా చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. వినయము ఎలా కలుగుతుంది? నలిగిన వారిగా మనం ఎలా మార్చబడతాం? కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నేను మీకు వివరించాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అంటే కొన్ని వాక్యాలు మనకు తెలుసు. తనకు మొరపెట్టు వాళ్ళందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వాళ్ళందరికీ యెహోవా సమీపంగా ఉంటాడు. అంటే మామూలుగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, పైకి అంటే ప్రయాణం చేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, బవ తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, ఇక అంతే. అర్థమవుతుందా? నిజముగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమీపంగా ఉంటాడు, వీళ్ళకి కూడా సమీపంగా ఉంటాడు. అయితే మరింత సమీపంగా, ఆసన్నుడుగా, వారి పక్షంగా, వారికి దగ్గరగా ఎవరికి ఉంటాడయ్యా అంటే విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకి వాక్యం ద్వారా, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన హృదయం విరగాలి. హృదయం ఏమవ్వాలి? విరగాలి. మనస్సేమో నలగాలి. మామూలుగా కొంతమంది పరిస్థితుల్లో నలపబడతారు. మేము తిండికి చాలా నలిగిపోయామండి అంటారు, మేము బట్టలకి నలిగామండి అంటారు. అంటే కొంతమందికి ఇట్లాంటి వాక్యాలు ఇలాంటి వాటికి ఆపాదించుకుంటారు. మీరు నలిగిపోతున్నారా, అయితే రండి మీకోసమే కోటం అన్నారు అనుకోండి, వాళ్ళకి వాక్యం ఎట్ట అర్థమైద్ది? వాళ్ళకి ఏదో ఆదరణగా అర్థమైద్ది, వాళ్ళకి ఉజ్జీవం ఏం కలగదు, అంటే శారీరకపరమైన ఉజ్జీవం కలిగిద్ది. నువ్వు రోగముతో ఉన్నావా, రా ఈ కోటం నీకోసమే, స్వస్థత కూడిక అన్నావు అనుకోండి, వాళ్ళకు రోగంలో నుండి స్వస్థత. శారీరకమైనది. ఈ ఉజ్జీవం ఆధ్యాత్మికమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి వాక్యం శారీరకంగా అర్థమైంది. యేసుప్రభు చెప్పే మాటలన్నీ శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. కొంతమంది పరిస్థితుల్లో నలపబడతారు, పరిస్థితులు బాగుండవు, ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు, నలిగిపోతారు, విరిగిపోతారు. అర్థమవుతుందా? అయితే దేని విషయంలో విరగాలి, దేని విషయంలో నలగాలంటే భక్తుడు అంటాడు ఇక్కడ, విరిగిన హృదయము కలిగిన వారికి దేవుడే సమీపంగా వస్తాడు.
నీకు ఏదో రోగంలో నలిగేవనుకో డాక్టర్ కూడా వస్తాడు, లేదా పాస్టర్ గారు వస్తాడు, ఇంకెవరెవరో వస్తారు. ఆకలికి నలిగేవనుకోండి ఎవడో ధర్మం చేయడానికి కాస్త ఎవడో కూడా వస్తాడు. నీ హృదయాన్ని విరుచుకుంటే దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం చెప్తాను. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ వచనం. ఇది కొంచెం రివర్స్గా ఉంటుంది. ఇందాక చదివిన మాటకి ఇప్పటికి కొంచెం రివర్స్ ఉంటుంది. చూడండి, 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే. అక్కడేం చదివామమ్మా? అక్కడేం చదివాం ఇందాక? విరిగిన హృదయం. అక్కడ హృదయం విరగాలన్నాడు, ఇక్కడేమంటున్నాడు? ఇక్కడ మనసు కూడా విరగాలంటున్నాడు. అమ్మా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే ఎందుకు ఈ వాక్యం చదివించానంటే, హృదయము విరగాలి, మనస్సు విరగాలి. మనస్సు హృదయము నలగాలి, మనస్సు కూడా నలగాలి. మరి విరగాలంటే ఎవరన్నా ఎరగొట్టాలిగా. మన చేతులు మనం విరుచుకుంటామా? ఇష్టపడతామా? మన మెడకాయ మనం విరుచుకుంటామా? మన ఒళ్ళు విరుచుకుంటాం. అన్నం తిని ఒక ముద్ద పడుకోవే ముందల ఓవరకు లెగిసిన తర్వాత ఇట్ట అనుకుంటాం. అవునా? ఏళ్ళు విరుచుకుంటాం. ఇట్ట నువ్వు విరుచుకోవాల్సింది ఏంటో తెలుసు. ఈ రోజున నీకు ఉద్యోగం రావాలంటే హృదయాన్ని, మనస్సును విరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని నీకు ఒళ్ళు విరుచుకోవడం తెలుసు, ఇంకెవరినైనా ఎరగొట్టడం తెలుసేమో. బైబిల్ అంటుంది నీ హృదయాన్ని విరుచుకోవాలి. నేనేమంటానంటే, విరవాలి అంటే ఎవరైనా ఎరగొట్టాలిగా మిమ్మల్ని. అంటే వాక్యం ఎరగొట్టేంత వాక్యం చెప్పాలి మీకు. బైబిల్ అంటుంది నా మాటలు ఎలాంటివి? ఎలాంటివి అంట? అగ్ని వంటివి కావా, బండలను బద్దలు చేయు సుత్తె వంటివి కావా అని ఉంది కదా. ఎవరు మాటలు? దేవుని మాటలు. సుత్తి లాంటివి అన్నమాట. సుత్తి తీసుకుని కొట్టామనుకోండి ఏమవుతుంది? అది సంగతి. అంటే కొట్టేవాడిలో సుత్తి తీసుకుని సుత్తి లాంటి వాక్యం పెట్టి కొడితే ఎక్కడ కొట్టాలి? అది కొంతమంది తలకాయలు పగలు కొడతారు, కొంతమంది ఏవేవో పగలు కొట్టుకుంటారు, ఇంట్లో కొండలు పగలు కొట్టుకుంటారు. ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందంటే, హృదయము విరగాలి, మనస్సు విరగాలి. హృదయము నలగాలి, మనస్సు నలగాలి. అది నువ్వన్నా విరగొట్టుకోవాలి, నువ్వన్నా నలగొట్టుకోవాలి. లేదా నిన్ను ఎవరన్నా విరగొట్టాలి, ఎవరన్నా. ఏదైనా మన మంచికేగా. నీకేం కావాలి? ఈ విశ్వాస ఉజ్జీవ కోటాలు కదా. నిజంగా నీకు ఉజ్జీవం కావాలంటే, అంటే ఇప్పుడే మీకు అర్థం కాదులేండి వాక్యం, చివరి దాకా వెళ్ళాలిగా. ఇల్లంతా ఫస్ట్లో పునాదేగానే ఏం అర్థం కాదు. పూర్తి కట్టి పెయింట్లు వేసి ఓపెనింగ్ రోజు అంత అర్థమైద్ది మీకు. ఫస్ట్లో ఏం అర్థమైంది వాక్యం, చివరి దాకా తీసుకెళ్ళిన తర్వాత అసలు ఉజ్జీవం ఎలా కలుగుతుందో, ఎలా పుడుతుందో మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్పే దైవజనుడు కూడా విశ్వాసుల్లో ఉజ్జీవం కలగాలంటే అతను సుత్తె వంటి వాక్యం తీసుకుని హృదయాల్ని విరగగొట్టే బోధ చేయాలి. ఏం చేయాలమ్మా? జోకులు వేయకూడదు. మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. వాక్యం చెప్తే పాస్టర్ గారు ఇంతవరకు ఒక జోక్ కూడా వేయలేదే, నవ్వు లేదు, ఏమీ లేదు, అంత సీరియస్గా సాగిపోయింది మ్యాటర్ అనుకుంటారు. అర్థమవుతుందండి? సుత్తి తీసుకొచ్చేవాడు నవ్విస్తాడా? నవ్విచ్చే వాళ్ళ చేతిలో వేరే ఆయుధాలు ఉంటాయి. సుత్తి తీసుకుని కొట్టేవాడికి కనికరం ఏం ఉండదు. అతను గోల్ అంటే ఏంటంటే హృదయాలు విరగొట్టాలి, హృదయాలను నలగొట్టాలి, మనస్సుని విరగొట్టాలి, మనసుని నలగొట్టాలి. ఇది దైవజనుడి ద్వారానైనా జరగాలి, నీ ద్వారానైనా జరగాలి. పాత నిబంధన దినాల్లో బలి ఇవ్వటానికి ఒక పావురాన్ని, వాటిని గోవాలను తీసుకొచ్చేవాళ్ళు. యాజకుడు ఏం చేసేవాడు చెప్పండి, మీకు తెలిసి అమ్మా?
మెడకాయ ఇరిచేసేవాడు. ఎక్కడికి పడితే అటు ఇటు చూడకుండా, అటు ఇటు చూడకుండా, అటు ఇటు ఎగరకుండా, తర్వాత రెక్కలు 2 ఇరిసి మెడకాయ ఇరిసి మొహమాటం లేకుండా సలసల కాగుతున్న మండుతున్న బలిపీఠంలో పడేసేవాడు. అవునా? అర్థమవుతుందన్న మాటలు. పాత నిబంధన దినాల్లో. ఈ క్రొత్త నిబంధనలో ఏం విరుచుకోవాలి? కాలక్రమేణది అది ఏం విరుచుకోవాలంటే హృదయాన్ని విరుచుకోవాలి. హృదయం విరవబడితే పక్షి మెడకాయ విరిచారు, అది అటు ఇటు చూడలేదు. ఇక ఇటు ఇరిగితే ఇంటే ఉంటుంది ఇంకా, అంటే ఇక దేవుని వైపే, ఇక్కడ చూడలేదు. రెక్కలు ఇరిచామనుకోండి ఇష్టానుసారంగా, స్వేచ్ఛానుసారంగా. అర్థమవుతుందా? తిరిగిన పక్షి ఇప్పుడు యాజకుని చేతి దగ్గరకు వచ్చింది, 2 రెక్కలు ఇరిచాడు, ఇక ఎగరలేదు. ఆయన ఎక్కడ కూర్చోబెడితే ఆవిడ కూర్చుంటుంది, ఇటు కూర్చోమంటే ఇటు కూర్చుంటుంది. అట్లాగా హృదయాన్ని ఎందుకు విరుచుకోవాలి? కొంతమంది అంటారు, మొన్నటిదాకా బాగానే మాట్లాడావుగా అక్కతో, ఇప్పుడు ఏమైంది నీకు? దాని మొహం అసలు చూడను నేను. ఎందుకు అక్క అని అన్నాం అనుకోండి, దాని మీద నాకు మనసు ఇరిగిపోయింది. అంతేగా మనం వినే మాటలకి ఇవన్నీ. ఏం విరిగిందంట? నిజంగా ఆమెకి ఇరిగిందో లేదో నాకు తెలియదు, కానీ ఆమె మాట చెప్పిద్ది ఒక మాట, నా మనసు ఇరిగిపోయింది, దాని మొహం ఇక నేను చూడను. మనసుకి ఎక్కడో గాయం కలిగింది ఆ మూలంగా, హృదయానికి ఎక్కడో వాళ్ళ విషయంలో నలిగిపోయానండి నేను, నాకు గుండె నలిగిపోయిందండి, దాని మొహం చూడను, దాని వాకి గుమ్మం కూడా తొక్కను అని నిర్ణయం తీసుకుంటాం. మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. హృదయము ఎందుకు విరగాలి? హృదయము ఎందుకు నలగాలి? మనస్సు ఎందుకు విరగాలి? మనస్సు ఎందుకు నలగాలి? మనసు ఎప్పుడైతే విరవబడుతుందో, హృదయం ఎప్పుడైతే విరవబడుతుందో, లోకము మీద నుండి విరవబడాలి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకం మీద నీ మనస్సు విరిగిపోయిన వ్యక్తిగా ఉండాలి విశ్వాసివి. లోకము మీద నీ మనస్సు విరిగిపోయి, లోకం మీద నీ హృదయం నలిగిపోయిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఇక పొరపాటున కాడు చూడాలన్నా. కొంతమంది విశ్వాసులే ఎరగదు, కొంతమందికి ఎంతమంది కొట్టినా కానీ మరి కొట్టకి ఎరగట్లేదు, మరి కొట్టినా ఎరగట్లేదు. నాకు కొన్నిసార్లు అర్థం కాదు. కొడితే మాత్రం కంపల్సరీగా ఇరిగిద్ది, ఎందుకంటే అది సుత్తి పెట్టి కొడితే, లేదా సుత్తికి లోబడినవి అగ్నితో వంచబడతాయి కదండి. అందుకే అన్నాడు, నా మాటలు అగ్ని వంటివి కావా, బండలను బద్దలు చేయు సుత్తి వంటివి కావా అన్నాడు కదా. రాతి హృదయం గురించి చెప్తాడు యెహెజ్కేలు గ్రంథంలో. మీలో ఉన్న రాతి హృదయాన్ని తీసేసి అంటాడు కదా. కొందరి హృదయాలు ఎలా ఉన్నాయంట? కొందరి హృదయాలు ఎలా ఉన్నాయంట? మెత్తని మాంసపుడు. అవి పగలగొట్టబడాలి, ఇవి నలపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీ చెయ్యి ఎప్పుడన్నా ఇరిగిందా? మరి ఇరగకపోతే మీకేం అర్థమవుతుంది? మరి ఆ బాధ ఇరిగితే కదండి అర్థమయ్యేది. దానిలో ఉన్న నొప్పి ఏంటో, ఎందుకు అట్లా అరుస్తావు పనికి మాలినోడా అని అన్నాం అనుకోండి, వాడికి ఇంకా కోపం లేగిద్ది. ఎందుకంటే అనుభవిస్తుంది ఎవరు? ఇరిగిపోయి. హృదయము విరిగితే ఏముంటుంది చెప్పండి? బాధ. ఏముంటుంది? బాధ. ఇప్పుడు ఈ విరిగిన మనస్సు, నలిగిన హృదయము ఎవరికి ఇష్టమట? అది. మరి మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమా? దేవునికి ఇష్టమైనవి ఏవి మనకి ఇష్టం ఉండదు. మనంతా వ్యతిరేకం. దేవునికి ఇష్టమైనది ఏది మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. అంతే కదా. ఆయన ఇష్టం నా ఇష్టం ఒకటేనండి అంటది ఒక తల్లి. దేవుడు అన్నాడు, నీ తలంపులు వంటివి కాదమ్మా నా తలంపులు, ఎందుకు చెప్తావో అలాంటి మాటలు ఎవరిని మోసం చేయడానికి. దేవునికి ఇష్టమట. అంటే నీ హృదయము విరగటం దేవునికి ఇష్టం, నీ మనస్సు విరగటం దేవునికి ఇష్టమైన బలి, ఆరాధన. పాత నిబంధనలో బలి, కొత్త నిబంధన దాన్ని ఏమంటున్నాం? ఆరాధన. అంటే నిజమైన ఆరాధన ఏంటి? గట్టిగా ప్యాటు కొట్టి, చప్పట్లు కొట్టి, దాన్నే మనం ఉజ్జీవం అంటాం. ఎంత ఉజ్జీవంగా పాడితే, ఎంత ఉజ్జీవంగా కొడితే మనకేమొస్తుంది? అది ఆపేగానే ఆగిపోద్ది. దేవుడిచ్చే ఉజ్జీవం అలా ఉండదు. దేవునికి స్తోత్రం.
అది తప్పని నేను అన్నాను. అది తప్పని నేను అన్నాను. నిజమైన ఉజ్జీవం అది తాత్కాలికంగా ఉంటుందేమో కాసేపు. కొంతమందికి మందిరంలో ఉన్నంత వరకే ఉంటుంది. మందిరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఉజ్జీవం వాళ్ళది. నిజమైన ఉజ్జీవం, ఆత్మీయతలో ఉజ్జీవం, ప్రార్థనలో ఉజ్జీవం, వాక్య పఠనంలో ఉజ్జీవం నీకు కలగాలంటే దేవునికి ఇష్టమైన బలిగా నీ హృదయం విరగాలి, మనస్సు విరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం నలగాలి, మనస్సు కూడా నలగాలి. ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. జాగ్రత్తగా నా వైపు చూడండి, మీకు చెప్తాను ఈ వాక్యాన్ని. యేసు ప్రభువుని గురించిన ఇది ప్రవచన వాక్యం. దైవజనుడైన యెషయా ఆయన పుట్టక మునిపే ప్రవచించి చెప్పిన మాటలు. ఏం ప్రవచించాడండి ఆయన? అతనిని నలగగొట్టుటకు ఎవరికి ఇష్టమంట? యెహోవాకు ఇష్టమైన. అంటే ఇప్పుడు నలగగొట్టడం మూలంగా ప్రయోజనం ఉందా లేదా? ఇప్పుడు వేరుశనగ నూనె వేసుకుని అన్ని గింజల్ని నలగగొడితేనేగా వస్తుంది. నలగొట్టుకుని గింజలు తెచ్చుకుని అటు ఇటు వేపుకున్నాం అనుకోండి, నూనె గారిద్దా? అది ఏం చేయబడాలి? దంచబడాలి. అట్లాగే దంచబడితేనే అది అనేకులకు ప్రయోజనం. దేవుడు కూడా మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే నలగగొట్టాలనుకుంటున్నాడు. మనల్ని నలగగొట్టడం ఎవరికి ఇష్టం? ఆయనకి ఇష్టం. అంటే ఎప్పుడైతే దేవుడు మన హృదయాన్ని నలుపుతాడో, ఎప్పుడైతే దేవుడు మన హృదయాన్ని మనస్సుని నలుపుతాడో, ఎప్పుడైతే మన హృదయాన్ని మనస్సుని విరుస్తాడో, లోకము మీద లేకుండా మన ఆలోచనలు ఉంటాయి. విరవబడినప్పుడు, నలపబడినప్పుడు. అందుకని మన మనస్సుని విరుస్తూ ఉంటాడు ఆయన. అందుకని మన యొక్క హృదయాన్ని నలుపుతూ ఉంటాడు. ఇలాగ నలపటము, విరవటము ఆయనకు ఇష్టం. దానికి ఎవరైతే లోబడతారో, దాన్ని అర్థం చేసుకుంటారో, వారి జీవితంలో అనేకమైన మేలు అనుభవిస్తారు. యోబు గ్రంథంలో కూడా ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం ముందు ఉంటుంది. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. చాలండి. ఎవరు అంటున్నారండి ఈ మాటలు? 6వ అధ్యాయం మొట్టమొదటిలో చూడండి. యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాడు కదా. యోబు అంటున్నాడు, దేవుడు తన ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా కాదు, మన ఇష్టానుసారంగా మనం నలగొట్టుకోవటం అయితే అది వేరుగా ఉంటుంది. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. యోబు జీవితంలో యోబుని దేవుడు ఏం చేశాడండి? బాగా నలిపేశాడు. నలిపిన తర్వాత ఆయన అంటాడు, మొదట్లో అర్థం కాలేదు కానీ నలిపిన తర్వాత ఆయన మాటలు ఏంటంటే, నేను శోధింపబడి శుద్ధ సువర్ణంగా మార్చబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబుకి తర్వాత అర్థమైంది. యోబు చివరి అధ్యాయంలో అంటాడు కదా, అనవసరంగా మాట్లాడాను అంటే ఆ శ్రమలకు తట్టుకోలేక, తాళుకోలేక అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన శ్రమలు అలాంటివి. అంటే దేవుడు ఒక వ్యక్తిని నలిపితే అది ఎలా ఉంటుందో నేను మీకు చెప్పక మునిపే యోబు జీవితాన్ని చూస్తే మీకు అర్థమైద్ది.
యోబుని దేవుడు బాగా నలిపాడు. ఎంతగా నలుపుతామో అంతగా. ఇప్పుడు ఏదైనా ఒక ఆకు నలిపామనుకోండి, ఏమొస్తుంది దాంట్లో నుంచి? పరిమళ సువాసన. స్ప్రే కొట్టుకుంటున్నారు కదా, ఆ సువాసన ఏ నుండి వస్తుంది? కొన్ని నలపబడుతున్నాయి, దానిలో నుండి ఓ పరిమళ సువాసన. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో ఏం చేయబడ్డాడండి? నలపబడ్డాడు. నలపబడ్డ మూలంగా ప్రయోజనం ఉందా లేదా? యోబుని నలిపాడు. నలపబడినప్పుడు దేవుడు ఒక వ్యక్తిని విరిచినప్పుడు, నలగగొట్టినప్పుడు దానిలో బాధ ఉంటుందా ఉండదా? యోబు గ్రంథం మీరు చదువుకోండి, నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను అంటాడు. ఉద్యమం అంటే మామూలు అనుకుంటున్నారేంటి మీరు? అందుకే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ రోజున. యోబు జీవితంలో యోబును నలిపినప్పుడు ఆ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. కానీ దాని పర్యవసానం తాను కోల్పోయిన దానికంటే రెండింతలుగా అన్ని విషయాల్లో. చాలమ్మా చాలు, నేను చెప్తాను. నేను ప్రతి దానిలో రెండింతల పాలు తాను పొందినట్టుగా మనం చూస్తాం. మన వాళ్ళు కూడా అడుగుతారు, నాకు రెండింతలు కావాలి, నూరింతలు కావాలి అంటారు. కొంతమంది తెలియదు. రెండింతలు కావాలంటే యోబు దగ్గరికి వెళ్ళి యోబు జీవితాన్ని చూసి అప్పుడు అడగండి. కొంతమంది పౌలు వలె సేవ చేయాలంటారు. పౌలు యొక్క శ్రమలు అవన్నీ చూసిన తర్వాత అప్పుడు అడగండి. అవన్నీ అటన్నిటికి ఓబే అయితే, అటన్నిటికి ఓకే అయితే దేవుడు పౌలు కంటూ రెండింతలు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. వాడుకోవడం ఎవడు చెప్పగలడు? నువ్వు చిన్న శ్రమను ఓర్చుకోలేవు. ఎందుకంటే నలిపినప్పుడు ఏముంటుంది? ఎవడన్నా మీ చెయ్యి తీసుకున్నట్టు నలిపాడు అనుకోండి, నవ్వుతారు ఎవరన్నా? ఏముంటుంది దాంట్లో? బాధ. బాధ. విరిశారనుకోండి, నలిపినప్పుడు ఒక బాధ, విరిచినప్పుడు అది వర్ణనాతీతం. అది యాక్సిడెంట్లు అయిన వాళ్ళని అడగండి, అరే కాలు ఎరిందిగా ఎట్టా ఉంది అని అడగండి, వాడు వర్ణిస్తాడు. అంటే ఇరవై వాళ్ళకి తెలియదు కదండి ఆ బాధ. దేవుడు మన హృదయాలని నలపాలనుకుంటున్నాడు. అప్పుడు దానిలో నుండి ఓ పరిమళ సువాసనతో కూడిన సాక్ష్యం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనోళ్ళ సాక్ష్యాలు వేరుగా ఉంటాయి. నేను చెప్పానంటే మీరు ఫీల్ అవుతారు. పరిమళ సువాసనతో కూడిన సాక్ష్యం. దేవుని యొక్క వాక్యం మనలో పనిచేసినప్పుడు, దేవుడు మనల్ని నలిపినప్పుడు, దేవుడు మనల్ని విరగ్గొట్టినప్పుడు ఆ సాక్ష్యం వేరు. మన వాళ్ళంతా అది తగ్గింది, ఇది తగ్గింది, అవి వచ్చినాయి, ఈ పోయినాయి, ఈ కాదు. ఆ సాక్ష్యాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని నలగొట్టాలని. ఎందుకంటే నలిగిన వారి యొద్ద నివసించాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నలగొట్టబడితే, నీ హృదయం విరవబడితే అప్పుడు నీకేం కలుగుతుంది? మీకు ఇంకొక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు నలగొట్టబడ్డాడు కదా, దానివల్ల ఏం ప్రయోజనం కలిగింది? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం తీద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఏమి నేర్చుకున్నాడు అంటండి యేసు ప్రభు? విధేయత. ఎలా కలిగింది? శ్రమలలో నుండి కొన్ని నేర్చుకోవాలి. యేసు ప్రభు సైతమే విధేయతను నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు గుండా నలగగొట్టబడి విరగగొట్టబడినప్పుడు ఆయన విధేయతను నేర్చుకున్నాడు. వినయ విధేయతలు అంటారు కదా. ఈ విధేయత రావాలంటే మొట్టమొదట మనం నలపబడాలి. మన వాళ్ళు అడిగే ప్రార్థనలు వేరు. ప్రభువా నన్ను నలుపు అని ఎప్పుడన్నా అడిగావా? ప్రభువా నా హృదయాన్ని విరువు అని ఎప్పుడన్నా అడిగావా? అసలు ఈ జోన్లోకి అసలు మనం వెళ్ళాం. మన జోన్ వేరు. నలిగిపోతున్నానయ్యా, నాకు ఆదరణ దయచేయి. అర్థమవుతుందా? అన్నానికి కూడా జరగట్లేదు ఈ ప్రార్థనలు మనయ్యే. అయితే
నిజమైన ఉజ్జీవం కావాలనుకున్న వాళ్ళు, వినయం కావాలనుకున్న వాళ్ళు, దీనత్వం అనేది ఎలా వస్తుంది చెప్పండి? ఆయన దీన మనస్సు కలిగిన వాడు సాత్వికుడు గనుక అని బైబిల్లో రాయబడింది కదా. సాత్వికుడు ఎలా అయ్యాడు? మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు కాక మునుపు మోషే జీవితం ఎలాంటిది? మహాకోపిష్టి, నరహంతకుడు. అర్థమవుతుందండి? కోపిష్టి, నరహంతకుడైన వానిని దేవుడు అనేక పరిస్థితుల్లో 40 ఏండ్లు నలిపిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. మోషే మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఉన్న వారందరికంటే. కోపిష్టివాడు ఏమయ్యాడు నలిపితే? మనలో కూడా ఉంటుంది, మనిషికి మించి ఉంటుంది కోపం. అది పోవాలంటే ఓ బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే పోద్దా? మళ్ళీ వచ్చిద్ది, మళ్ళా వస్తుంది. అందుకే కోరహు కుమారుల కీర్తనలో ఒక మాట ఉంది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు. ప్రాణం ఏం చేస్తుంది అంటే, ప్రాణం అంటే బైబిల్లో ఏం చెప్తుందంటే, ఆదికాండంలో రక్తం ఊరక కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు విన్నప్పుడు ఉరకలెత్తుతూ ఉంటుంది. దాన్నే బీపీ అంటారు, బ్లడ్ ప్రెషర్ అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని అంటే రక్తం ప్రసరించే ఆ ఒక మినిమం టైంలో ప్రసరించకుండా ఎక్కువ ప్రసరిస్తుంది ఆమెలో. అప్పుడు డాక్టర్ గారు అంటే, నీకు బీపీ ఎక్కువ ఉందమ్మా, ఎక్కువ ప్రవహిస్తే నరాలు పగిలిపోతాయి కాబట్టి ఆయన అది సద్దుమణిగేటట్టుగా ట్యాబ్లెట్ ఇస్తాడు. కోరహు కుమారులు కొన్ని విషయాలు చూసినప్పుడు, కొన్ని అనుభవాలు అనుభవకుండా వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాణం కృంగిపోతుందంట, వాళ్ళ ప్రాణం తొందరపడుతుందంట. దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని వాళ్ళ ప్రాణంతో చెప్పుకుంటారు. దేవుని యందు నిరీక్షణ ఉంచినప్పుడు మన యొక్క ప్రాణం ఏమవుతుంది? ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది. ఎగిసిపడదు, కృంగిపోదు. ఎగిసిపడదు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. కొంతమందికి మనుషులకు మించింది ఉంటుంది, అది ఒక బలహీనత. ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క బలహీనత. అయితే ఎలా పోతుంది అది? ఎలా పోతుంది అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం. ఇప్పటివరకు దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం ఎలా పోతుంది అది. హృదయము విరవబడి మోషే, అందుకే మోషే గురించిన సందర్భం మీకు చెప్పాను. మహా కోపిష్టివాడు, మహా తొందరపాటు, అదిరిపాటు ఎక్కువ ఆయనకి. ఏమైంది? అనేక అనుభవాల గుండా నలుపుకుంటూ విరగ్గొట్టుకుంటూ ఎక్కడికక్కడ వస్తే మిక్కిలి సాత్వికుడు అయ్యాడు. ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు ప్రతిరోజు కూడా నిన్ను విరగ్గొట్టాలి. పిల్లల మాట వినకపోతే ఏం చేస్తారు మీరు? జోకేస్తారా? మా అబ్బాయి ఊరెమ్మడబడి తిరుగుతున్నాడో అని అందరికి చెబుతారా? మాట వినలేదు, వాడు క్రమంలోకి రావాలంటే, వినయ విధేయత కలిగిన వాడు అవ్వాలంటే ఏం చేస్తారు మీరు? కొంతమంది అంటారు, మా అబ్బాయి మీద ఇప్పటివరకు నీకు ఏమైనా గిన్నీస్ బుక్లో ఎక్కియాలేక దెబ్బ కూడా వేయకుండా పెంచిందంట. బైబిల్ దానికి ఒప్పుకోదు. అసలు నువ్వేం తల్లివి? బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి అని బైబిల్ చెప్తుంది. అవంట కొంతమంది చెప్తారు, ఇప్పుడు నేను 12 ఏళ్ళ నుండి చేస్తున్న సేవ. కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఒక్క దెబ్బ కూడా వేయలేదంట. అర్థమవుతుందండి? అసలు దేవునికంటే ఎంత ప్రేమ నీకు. అందుకనే నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. ఒక్క దెబ్బ కూడా ఇదంట. పిల్లలు క్రమంలోకి రావాలంటే నువ్వు వేయకపోతే స్కూల్లో తీసుకెళ్ళి వేస్తావు కదా, వాళ్ళు గుమ్ముతారు అక్కడ. ఇప్పుడు నీ ఒళ్ళో పడుకున్నట్టుగా స్కూల్లో పడుకుంటాడన్నాడు, పడుకుంటాడా? కుదరదు. అక్కడ ఆ వాతావరణం వేరు, ఈ వాతావరణం వేరు. అందుకే స్కూల్కి అనగానే వాడికి పాదాల్లో నుంచి పుట్టిద్ది వణుకు. ఇంట్లో నువ్వు పెద్దగా పట్టించుకో కదా, గారాభం కదా నీకు. కాబట్టి ఇక్కడంతా ఫార్మాలిటీగా అంత సంతోషంగా ఉంటుంది. స్కూల్లో అలా ఊరుకోరే. ఇంట్లో ఉన్నట్టుగా స్కూల్లో ఉంటే కుదరదుగా, ఇంట్లో ఉన్నట్టుగా మందిరంలో ఉంటే కుదిరిద్దా? అందుకనే స్కూల్లో వినయ విధేయతలు కలిగిన వారిగా పిల్లల్ని ఉంచుతారు. అప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుందయ్యా అంటే మంచి భవిష్యత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. క్రమశిక్షణ అంటారు కదా స్కూల్లో. క్రమశిక్షణ ఎలా కలిగిద్ది? క్రమం బెత్తం తీసుకుని నిలబడితే ఆటోమేటిక్గా వస్తుంది. సంఘములో దైవజనుడు కూడా సంఘాన్ని క్రమపరచాలి, వాళ్ళు బాగుపడాలనుకుంటే ఎప్పుడు ఎట్టుండాలి? ఇక వాక్యం అనే ఆయుధం తీసుకుని, అంటే ఎవరిని అంటే ఆ సందర్భం వేరు. విశ్వాసులు నలపబడాలి, విరవబడాలి. అది దేవుడు కోరుకుంటున్న బలి కాబట్టి, అది ఆధ్యాత్మికమైనది కాబట్టి దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు హృదయాలు విరవబడేటట్టుకు చెప్పాలి. ఎలా చెప్పాలి? విరవబడేటట్టు చెప్పాలి. పగలబడి నవ్వేటట్టు చెప్పకూడదు. నాకు తెలిసి అర్థమవుతుందండి. హృదయం విరిగితే, మనస్సు విరిగితే దేని మీద నుంచి? కొంతమంది దేవుని మీద విరిగిపోద్ది. ఆయన మొహం కూడా చూడండి అంటది. ఎందుకంటే నా కొడుకుని చంపేశాడుగా. నా మనసు దేవుని మీద ఏమైపోయింది? ఇరిగిపోయిందంట. నీలాంటి వాళ్ళు 100 మంది ఇరిగినా ఆయన దేవుడు కాకుండా పోతాడా? లేకపోతే నువ్వు కాకుండా ఓటేస్తే దేవుడు అయ్యాడా? నువ్వు ఉన్నాడన్నా లేడన్నా ఆయన దేవుడే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన దేవుడే. నువ్వు లోకం మీద నీకు మనసు ఇరిగిన ఆయన దేవుడే. దేవుని మీదే నీకు మనసు ఇరిగిపోయిన ఆయన దేవుడే. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడు నమ్మినంత మాత్రం ఆయన దేవుడు కాదు. కొంతమంది దేవుని మీద ఇరిగిపోతాయి. ఆ బిడ్డకి బదులు నేను చస్తే బాగుంటుంది, నన్ను చంపుకెళ్తే బాగుంటుందిగా. అసలు నీ దగ్గర ఆలోచన అడగాల్సింది, అమ్మ నిన్ను చంపమంటావా, మరి ఏంది సంగతి అని. పాపం నిన్ను అడగకుండా తీసుకెళ్ళిపోయాడు ఆయన. దేవుడు జ్ఞానానికి మితి లేనివాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా, మనం మంత్రి అయ్యి ఆలోచన చెప్పకూడదు ఆయనకి. నీకే ఎవరన్నా చెప్పారనుకో, మమ్మీ ఇలా చేస్తే బాగుంటుందిగా మమ్మీ అన్నావు అనుకోండి, నీకు నాశనానికి ఎక్కిద్ది. గుడ్డొచ్చంట అంటావు నువ్వే. మనం దేవునికి కొంతమంది ప్రార్థనలో చెబుతారు. ప్రార్థనలో కొంతమంది ప్రార్థనలు ఉండవు, ప్రసంగం ఉంటుంది. పాప మీరు వినలేదేమో, నేను విన్నాను కాబట్టి చెబుతున్నా. ఆ మనిషి ప్రార్థన చేయదు. ప్రార్థన అంటే అర్థిస్తాం కదండి, అడగటం కదా, విజ్ఞాపన చేయటం కదా. అట్లా చేయదు. దేవునికి చెప్పింది ఎట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేస్తే బాగుండేదిగా, అనవసరంగా ఇట్లా చేసావు, నన్ను అడిగినా నేను చెప్పేదానిగా అన్నట్టుగా ఉంటుంది ప్రార్థనలు కొన్ని. అంటే మీరు చేసే ప్రార్థనలు ఎట్లా ఆలోచించుకోండి ఒకసారి. అలా లేకపోతే మరీ సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన పొందిన శ్రమల వలన ఆయనకేం కలిగిందండి? ఆయన నలగగొట్టబడుట ద్వారా ఆయనకి విధేయత, వినయం, దీన మనస్సు. భార్యాభర్తలు ఉన్నారు. భర్త మాట ఇంట్లో 12 నాళ్ళు పడింది. తల్లిదండ్రులకు చెప్పింది, అయ్యా అట్లా కాదు కదా, మరి వివాహం చేసుకున్నావు అని వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తారు. మనం అట్టెందుకు వింటాం? మనకు పోలీసు వాళ్ళు చెప్పి కేసు పెట్టి మక్కలు ఎరగొట్టిన తర్వాత, బైండ్ ఓవర్ కేసు పెట్టిన తర్వాత, ఇది మొదలుకొని అమ్మాయికి ఏమైనా నువ్వేరా బాధ్యుడు అని బైండ్ ఓవర్ కేసు పెట్టి సంతకం పెట్టించుకుంటారు స్టేషన్లో. ఏమైనా ఇండియా తీసుకెళ్తారు. ఆడికి భయం. 4 దెబ్బలు పడితే పోలీసు వాళ్ళ దెబ్బలు, వాడికి ఏం కలిగిద్ది? కొంతమందికి విధేయత కలిగిద్ది, కొంతమందికి మాటలు చెబితేనే కలిగిద్ది, కొంతమందికి చేతల్లో చూపిస్తే కలిగిద్ది. అర్థమవుతుందన్న మాటలు. ఆ దెబ్బలు భార్య కూడా చూడండి, అరిసించంతసేపు పరిస్థితి 4 పెట్ట 4 బీగిన తర్వాత అంతే. మామూలుగా చెప్తే ఎనరు కదా, అంటే విధేయత. అట్లాగే దేవుడు కొన్నిసార్లు మామూలుగా చెప్పినప్పుడు వినకపోతే ఆయన విరగ్గొడతాడు, మనల్ని నలగా కొడతాడు. అప్పుడు మనం క్రమంలో పడతాం. క్రమంలో లేకపోతే అది అక్రమం అయిపోద్ది కదా. అక్రమంలో ఉంటే భార్య ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతుంది అనుకోండి, కొంపలెమ్మడిపడి. భర్తకి ఇష్టమా? క్రమంలో పెట్టాలి. బిడ్డల్ని క్రమంలో పెట్టాలంటే విరగ్గొడతాడు. కొట్టాడండి అని తర్వాత ఏడవటం ఎందుకు? కొట్టక మునిపే నీ మనసుని విరిచేసుకుంటే, కొట్టక మునిపే నీ హృదయాన్ని నలిపేసుకుంటే నీకు అలాంటి పరిస్థితులు రావుగా. కాబట్టి దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడు? నీకు దీన మనస్సు రావాలి అంటే నా దగ్గరికి వచ్చి నెత్తి మీద నూనె ప్రార్థన చేయించి, ప్రభువా ఈ బిడ్డకి దీన మనస్సు నీవు యేసు నామములో ఇచ్చును గాక అని అన్నాను అనుకోండి, వచ్చిద్దా?
ఒకవేళ వచ్చింది అనుకోండి, నేను ప్రార్థన చేస్తే ఎలా వచ్చింది అంటే ఇది ఎలా వచ్చింది, కొన్ని శ్రమల గుండా, కొన్ని అనుభవాల గుండా ఆయన నిన్ను నలుపుకుంటూ విరగ్గొట్టుకుంటూ తీసుకెళ్ళిన తర్వాత నీకేమొస్తుంది? దేన మనస్సు. అప్పుడు బ్రతిమాలు అడుగుతావు. పోలీసుడు కొడుతున్నాడు అనుకోండి, సార్ 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 నీకు దాన్ని కాళ్ళు పట్టుకుంటుంది సార్, కాళ్ళు పట్టుకుని ఇక నుంచి కాపురం చేస్తాను సార్ అంటాడు, బతిలాడతాడు. చూసారా? దేవుణ్ణి బతిమలాడే అనుభవం అప్పుడు వస్తుంది. దేవునికి స్తోత్రం. మామూలు ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు, కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? కొంతమంది కదిలిస్తే కన్నీళ్ళు వస్తాయి, కదిలిస్తే కన్నీళ్ళు. దాంట్లో పరిస్థితులు అలాంటివి, అప్పటికే నలిగిపోయి ఉన్నారు, ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి కన్నీళ్ళు ఎలా వస్తాయి? మోషే రాతిని కర్ర తీసుకుని కొట్టాడు, బండలో నుంచి ఏం పుట్టినాయి అంట? నీళ్ళు. మనవాళ్ళు మామూలుగా కన్నీరు కార్చరు, మనవాళ్ళు మామూలుగా రావు కన్నీళ్ళు. కొంతమంది కఠిన హృదయం అయ్యారు, నాకు అసలు కన్నీళ్ళే రావట్లేదు, రాకపోతే తెప్పిస్తాడు. కొంతమందికి రావు అంటారు, రాకపోతే ఏం చేస్తాడు ఆయన? దేవుని టాలెంట్ ఏంటంటే తెప్పిస్తాడు. ప్రార్థన చేయటం రాదండి అంటారు, ప్రార్థన చేయటం రాకపోతే ప్రార్థన చేపిస్తాడు. ఇప్పుడు మామూలుగా పరిగెత్తడం వేరు, మన ఏమంటే ఒక కుక్కను వదిలేమనుకోండి, పిచ్చి కుక్కని, అప్పుడు ఎక్కడి నుండి వస్తుంది ఉజ్జీవం, శక్తి? అర్థమవుతుందా? ప్రార్థన చేయకపోవటం రాకపోతే దేవుడు ఎలా చేపించాలో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. మీరేం బాధపడిన అవసరం లేదు, మిమ్మల్ని ఎలా పరిగెత్తించాలో ఆయనకు బాగా. అంటే మీరు ఎప్పుడు బాగా పరిగెత్తగలరంటే కుక్కను వదిలినప్పుడు ఇంకా బాగా పరిగెత్తగలరు. మామూలుగా పరిగెత్తడం అంటే మనం పరిగెత్తలేం, బ్రతుకు జీవుడా అనుకుంటూ పరిగెత్తుతాం. అనుభవం వేరు. మరి అలాంటి ఉద్యమం రావాలంటే నీ వెనకమాల ఏదో ఒక తరి మీద ఒకటి ఉండాలి. అప్పుడు ఎక్కడ లేని శక్తి మూటగట్టుకుని పరిగెత్తుతావు. అర్థమవుతుందన్న మాటలు? కాబట్టి దేవునికి ఏది ఇష్టం నీలో, నాలో, సేవకుడైన నాలో, విశ్వాసి అయిన నీలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను విరవాలి. యేసు ప్రభు ఒక రొట్టెని విరిచి ఎంతమందికి ఆహారం పెట్టాడు చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలను విరిచి వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచినప్పుడు అనేకులకు ఆహారమైనట్లుగా దేవుడు నీ హృదయాన్ని విరిచి అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు విరవబడితేగా నువ్వు, అర్థమవుతుందా? విరవబడటానికి నువ్వు కూడా ఇష్టపడాలిగా. అది ఎప్పుడైతే మనం విరవబడతామో ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో నేను మీకు చెప్తాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? అర్థమవుతుందా? నలిగిన హృదయాన్ని తలుపు సందులో చేయబడింది అనుకోండి, బొట్టన వేలు ఎలా ఉంటుంది? అల్లాడిపోతారు. ఒక వాక్యము ఒక వ్యక్తిని తాకినప్పుడు, నిజంగా ఒక వ్యక్తి హృదయాన్ని తాకి నలగొడితే ఆ మనిషి ప్రార్థన అయిన తర్వాత విలవిలలాడుతూ ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. అనుభవాలు ఉన్నాయా మనకి? వాక్యంతో నువ్వు నలగొట్టబడుతున్నావా? సహించలేవు, దాన్ని భరించలేవు. నలిగిన హృదయమును అసలు ఎవడు సహించగలడు? అర్థమవుతుందండి? 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఆరోగ్యానికి కారణం సంతోషం కలిగిన మనస్సు అట. నలిగిన మనస్సు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ఎముకలు ఎండిపోతాయి. అంటే దేవుడు మన మనస్సుని ఏం చేయాలంటున్నాడు? ఏమవ్వాలంటున్నాడు? నలగాలంటున్నాడు.
హృదయము విరగాలంటున్నాడు. ఇది చాలా బాధతో కూడినది. బాధలో నుండి ఏమొస్తుందండి? దుఃఖం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. కొంతమంది కన్నీటి ప్రార్థన రానే. అందుకనే ఇలాంటి అనుభవాల గుండా తీసుకుని వెళ్తాడు. ఇలాంటి అనుభవాల గుండా తీసుకుని వెళ్తాడు. ఎందుకు ఇలాంటి అనుభవాల గుండా తీసుకుని వెళ్తాడని యేసుక్రీస్తుని గురించిన ఒక అనుభవ పాఠాన్ని మనం గనక హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే, ఇందాక మనం చదివాం 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు వారు యొక్క చేసిన ప్రార్థన అంగీకరింపబడటానికి కారణం, ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో ఏం చేశాడంట? ఆయన మహారోదన. మామూలు రోదన వేరు, మహారోదన వేరు. మామూలుగా మొరపెట్టడం వేరు, నిజముగా మొరపెట్టడం వేరు అని చెప్పాను ప్రారంభంలో. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ఏం చేశాడండి? ఎలాంటి ప్రార్థన చేస్తారు అప్పుడు? మహారోదనతో కూడిన ప్రార్థన. అంటే హృదయము విరిగిన వాళ్ళకి ఏమొస్తాయి? మనస్సు విరిగిన వాళ్ళకి ఏమొస్తాయి? లోపల నుంచి కన్నీళ్ళు వస్తాయి. అంటే కొన్ని సన్నివేశాలను చూసినప్పుడు రావటం కాదు. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఒక ఆమెతో స్టార్ట్ అయ్యిద్దిక, ఒక ఆమెతో కూర్చుని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఇంకో తల్లి వచ్చింది. ఆ వాతావరణం అంతా చూడగానే ఆటోమేటిక్గా అర్థమవుతుందా? నిద్రపోయేవాడు పక్కన కనుక కూర్చుంటే 10 మందికి తగిలినట్టు నిద్ర. ఈ కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు పక్కన కనుక చూడండి, మీరు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు అందరూ ఏడ్చేస్తారు. ఆ వాతావరణం అలాంటి కన్నీళ్ళు కాదు. ఎవరి చేత తనులు తింటే వచ్చే కన్నీళ్ళు కాదు నేను చెప్పేది. హృదయము విరవబడిన తర్వాత కలిగే కన్నీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దాన్ని విరుస్తాడు. ఇక లోకము మీదకి నీ మనస్సు వెళ్లకుండా విరిచినప్పుడు దాంట్లో చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే నీకు లోకంలో కొన్ని ఇష్టం కదా, దేవునికి ఇష్టం లేదు కదా. ఎంతసేపు వినకపోతే ఇరగొడతాడు. ఇక అడు తిరగకుండా ఉండటానికి దానిలో చాలా బాధ ఉంటుంది. దానిలో చాలా బాధ ఉంటుంది. మనస్సును విరగొట్టిన తర్వాత దాంట్లో చాలా నొప్పి ఉంటుంది. దానిలో నుండి పుట్టేదే కన్నీటి ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు నలగగొట్టబడ్డాడు మన కొరకు, దున్నబడ్డాడు, చీల్చబడ్డాడు. నేను నలగొట్టబడ్డానులే, మీరంతా హ్యాపీ, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అన్నాడా? అనలేదే. ఆయన మనకు మాదిరి చూపిపోయాడు. నలగొట్టబడి మనము కూడా మన మనస్సుని హృదయాన్ని నలగొట్టుకుంటే మనం కూడా చేయగలం. సంఘములో ఉజ్జీవం కొరకు మహారోధనతో కూడిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. దానిలో ఏం కలిగిద్దండి మనకి? ఉజ్జీవం. ఎవరికి ఉజ్జీవం కావాలి? నిర్జీవములో ఉన్న వాళ్ళకి ఉజ్జీవం. నిర్జీవములో ఉన్న వాళ్ళకి ఆహారం ఎవరికి కావాలి? ఆకలి కొన్న వాళ్ళకి. మరి ఉజ్జీవం ఎవరికి? నలిగిన వారికి. నువ్వేమైనా నలగొట్టుకోమంటే నలగొట్టుకుంటావా? నువ్వు నలగొట్టుకో, అది నీకు ఇష్టం లేదు. నిన్ను నలగొట్టడం ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయన నిన్ను విరగగొట్టాలనుకుంటున్నాడు తన వాక్యము ద్వారా, తన ఆత్మ చేత. అర్థమవుతుందండి? కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నుంచి పుడుతుంది కన్నీటి ప్రార్థన. అలాంటి ప్రార్థన ఆయన చేసినప్పుడు ఆయన అంగీకరింపబడ్డాడట. మన ప్రార్థన అంగీకరింపబడాలి అంటే ఇప్పుడు మనకేమవసరం? సంఘానికి ఏమవసరం అంటే మన ఏడుపులు వేర్లేండి. ఒక్కొక్కరు ఏడుపులు ఒక్కొక్క దాని కొరకు. అయితే నేను ఏ ఏడుపు గురించి చెబుతున్నానంటే, మీ ఏడుపులు ఏమున్నాయో నాకెందుకు, దేవుడు కలుగు చేసే మహారోదన గురించి నేను మీకు చెప్తున్నాను. అలాంటి ప్రార్థన మన సంఘములో ఉంటే, అంటే ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు సంఘానికి ఉంటే మంచిదా అరిష్టమా? ఆడపిల్ల ఏడ్చిందంటే ఇంట్లో, అమ్మా నీకు దండం పెడతాను, నువ్వు ఏడవ మాకు. మన వాళ్ళకి ఎంత నమ్మకం అనుకున్నారు?
ఆడపిల్ల ఏడిస్తే చెప్పండి, మీరు చెప్పండి. తెలీదా మీకు? అరిష్టం అంట. ఆడపిల్లని, ఇంటి ఆడపిల్లని మరి దేవుణ్ణి ఏడిపించవచ్చా? దేవుణ్ణి ఎంతైనా ఏడిపించవచ్చు. అందుకే బైబిల్ అంటుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఏడిపించేవాళ్ళు కాదండి సంఘంలో, ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏడిపించేవాళ్ళు కాదు. కొంతమంది పక్కన వాళ్ళని ఏడిపిస్తారు, సేవకులను ఏడిపిస్తారు. సేవకులు కూడా తక్కువేం కాదు. కొంతమందిని ఒక రకంగా, వీళ్ళని ఒక రకంగా చూసి విశ్వాసులను ఏడిపిస్తారు. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరు తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వీళ్ళు ఏడిపిస్తారు. నీ టాలెంట్ నువ్వు చూపించావు కదా, నా టాలెంట్ చూపిస్తాను, ఆమె చూపించిద్ది. ఆమె ఏమని ఏడిపించిద్ది, ఈమె ఆమెను ఏడిపించిద్ది. అర్థమవుతుందండి? కాబట్టి సంఘములో ఎవరు కావాలి అమ్మా? చూద్దాం ఇప్పుడు ఇర్మియా గ్రంథం తీనమ్మా, అందరం తీద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 17 నుండి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగా వాళ్ళు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఎవరు కావాలంటండి సంఘంలో? కొంతమంది చేపిస్తారు రోదన, ఏడవండి ఏడవండి అంటారు, వాళ్ళు ఏడవరు. అది వాళ్ళ టాలెంట్. ఏడిపించే బ్యాచ్ వీళ్ళు, ఏడ్చే బ్యాచ్ కాదు. రోదన చేయు స్త్రీలని కనుగొనాలంటే వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందుకని వాళ్ళని కనుగొనమంటున్నాడు. రోదన చేయు స్త్రీలని కనుగొనండి. తెలివి కలిగిన స్త్రీలు కూడా తక్కువ మంది ఉంటారు, వాళ్ళని కనుగొనండి, వాళ్ళని పిలవండి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కన్ను రెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగా వాళ్ళు త్వరపడి మన కొరకు రోదన చేయాలి. 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకోవాలంట. ఇది రోదన విద్య. మనోళ్ళు ఏవేవో నేర్పిస్తారు పిల్లలకి, రోదన చేయటం నేర్పించాలి. అంగలార్పు విద్యని మన పిల్లలకు కూడా నేర్పించాలి. కాబట్టి కొంతమందికి ఏడిస్తే అరిష్టం అనుకుంటారు. ఎందుకు దరిద్రపు మొహం వేసుకుని పొద్దాగలు ఏడుస్తావు అంటాడు భర్త, ఆయనకి తెలియదు. కాబట్టి కన్నీళ్ళు చాలా విలువైనవి. మనం కన్నీరు కార్చినప్పుడు కవిలలో ఆయన ఎత్తుకుంటాడు. లెక్క ఉంటుంది కదా. మరి ఎంతవాడికి ఎంత కన్నీరు కార్చావో, మరి నువ్వు ఎంతమందిని కన్నీరు గారిపించావో అది నీకే తెలియాలి. అర్థమవుతుందండి? సంఘములో రోదన చేసే స్త్రీలు కావాలి. రోదన చేసే స్త్రీలకు వస్తుంది కానీ పురుషులకు రాదు కొంతమందికి. కన్నీటి ప్రార్థన అంటే స్త్రీలే ఎక్కువ, పురుషులకు చాలా తక్కువ ఉంటుంది. అర్థం ఏంటంటే ఇంకా హృదయం విరగలేదంటే విరగొట్ల, నలగొట్ల, ఆ అనుభవంలోకి ఇంకా రాలా. ఎప్పుడైతే అనుభవంలోకి మనం వస్తామో, దేవుడు ఇష్టపడిన అనుభవంలోనికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, నువ్వేం చేస్తావు? మహారోధనతో కూడిన ప్రార్థన. సంఘంలో అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. అలాంటి ప్రార్థనలో నుండి ఏం కలుగుతుంది? ఉజ్జీవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన్ని గుర్తు చేస్తాను. సంసోన్ ఉన్నాడు కదా, నాజీరు చేయబడినవాడు. ఆటోమేటిక్గా దేవుడు అతనికి బలం ఇచ్చేశాడు, అభిషేకించేశాడు. దాని విలువ గుర్తెరకుండా ఇష్టానుసారంగా తిరిగాడు, పోగొట్టుకున్నాడు. రెండింతలు ఎప్పుడు కలిగింది చెప్పండి ఆయనకి?
అమ్మా మళ్ళా పశ్చాత్తాపడినప్పుడు, దాని విలువ తెలుసుకొని బోరున ఏడ్చినప్పుడు దేవుడు మరలా సంసోన్ని ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకుని, అప్పుడున్న ఉద్యమం వేరు, ఇప్పుడు రెండింతల ఉద్యమం. దేవునికి స్తోత్రం. అంటే పశ్చాత్తాపములో నుండి, అంటే తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు? విశ్వాసం అయిన తర్వాత కూడా అనేకమైన పొరపాట్లు మనం చేస్తాం. అందుకే బైబిల్ యాకోబు పత్రికలో చెప్తుంది, మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. అయితే దేని విషయంలో నువ్వు తప్పిపోయావో తెలుసుకుని ప్రభువు పాదాల మీద పడి పశ్చాత్తాపడి హృదయాన్ని నలుపుకుని మనస్సును విరుచుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒకప్పుడండి నేను గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. మరి ఇప్పుడేమైంది? ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు చెప్పదు, ఇంకా స్టోరీ చెప్పదు, అంతటా తాపేసిద్ది. ఒకప్పుడు కంటే రెండింతల ఉజ్జీవం నీకు ఇవ్వాలని దేవుడు ఈ రోజున నలపాలి, నిన్ను విరగ్గొట్టాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు సంగతి వదిలేసేయి, ఒకప్పుడు అది వదిలేసేయి. ప్రస్తుతం ఏంటి? ఆదాముని అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడా అన్నాడు. మొన్న ఎక్కడున్నావు, అంతకుముందు ఎక్కడున్నావు అని అడగల. ఇప్పుడేంటి పరిస్థితి? ఒకప్పుడు చేసాం, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? ఇప్పుడు బండి ఉంది, నడిపే బండిలో ఆయిల్కి ఏమైనా అడ్డం పడ్డాయి అనుకున్నాడు, నలకలు అడ్డం పడ్డాయి అనుకోండి, వెళ్ళాల్సిన పాస్ట్ అది వెళ్దాం. ఎప్పుడు వెళ్ళిద్ది? మెకానిక్ దగ్గరికి వెళ్ళి దాన్ని అంతా క్లీన్ చేసి నలకలన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంక కాస్త ఉజ్జీవంగా నడిచిద్ది బండి. నీలో ఇంకా ఉజ్జీవం రావట్లేదంటే ఈ అనుభవంలో గుండా వెళ్ళి హృదయాన్ని విరుచుకుని మనసును నలగొట్టుకుని నీలో ఉన్నాయని తీసేసుకుంటే, మహారోదనతో కూడిన ప్రార్థన సంఘంలో వ్యక్తిగతంగా నువ్వు చేయగలిగితే నీలో నుంచి పుడుతుంది, పశ్చాత్తాపపు ప్రార్థనలో నుంచి పుడుతుంది రెండింతల ఉజ్జీవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమందికి కావాలి ఆ ఉజ్జీవం? ఇప్పుడు ఉజ్జీవం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక ఉంటుంది చూడండి, మీకేక దేవుడు నలపటం ప్రారంభిస్తాడు. దేవుడు నలుపుతాడు. ఉజ్జీవం కావాలంటే నలగగొట్టబడాలి. ఇప్పుడు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి, మీ పిల్లలకి మంచి చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి వాడిని స్కూల్లో పడేస్తాడు. ఏందిరా బాబు నాకు ఈ తిప్పలు అనుకుంటాడు వాడు. కానీ 10వ తరగతి, ఇంటరు, డిగ్రీ, ఇంజనీరింగ్ అంతా చదివిన తర్వాత వాడికి ఏం కలిగిద్ది? ఇన్ని సంవత్సరాలు వాడు ఏం చేయబడతాడు? ఇంట్లో నలుపుతారే, చదవరా అంటారు. ఇంట్లో స్కూల్లోకి వెళ్తే చదవరా అంటారు. ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ల వరకు వాడిని ఎంతగా నలిపితేనో వాడికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ప్రైవేట్ ఉద్యోగం. అర్థమవుతుందండి నా మాటలు? అదే మనం నలిపే వాళ్ళమే కానీ నలిపించుకునే వాళ్ళం కాదు. ఎవరినైనా నలపాలంటే నలుపుతాం, ఎవరికైనా చెప్పాలంటే చెప్తాం. అది మనకు అన్వయించుకో. నీకు మంచి భవిష్యత్తు కావాలి, రెండింతల ఉజ్జీవం కావాలి అంటే దేవుడు మన ప్రాణాన్ని ఉజ్జీవపరచాలనుకుంటున్నాడు. ఉజ్జీవపరిచే ముందుగా జరిగే కార్యక్రమం ఏంటంటే దేవుడు నిన్ను నలగగొట్టాలనుకుంటున్నాడు. దాంట్లో చాలా బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. పూర్వమందున్న చాలామంది దైవజనులు అనుభవాలు గుండా వెళ్ళారు. దావీదు కూడా పశ్చాత్తాపపు ప్రార్థనలో ఏం పొందాడండి? పాపం చేశాడు కదా. పశ్చాత్తాపపు ప్రార్థనలో ఎలా ప్రార్థన చేశాడంటే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో చేసిన అనుభవం వేరు. కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేశాడు? పశ్చాత్తాపంలో చేసినప్పుడు తన పరుపు ఏమైందంట? తేలింది. ఓ బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మీ పరుపు మీద పోసుకో, చెరువులో వేసినా కానీ తేలిద్దో లేదో నీ పరుపు. అర్థమవుతుందా? అనుభవాన్ని గుర్తుపట్ట. అంతగా దావీదు తన తప్పును తెలుసుకుని ఏడ్చాడు. అంటే చేసినప్పుడు తెలియలేదండి. ఎప్పుడు తెలిసింది దావీదు చేసిన పాపం? నాతాను ప్రవక్త ఒక కథ చెప్పి ఆయన గురించి అనుకోవాలి. అయ్యగారు ఆయన గురించి అంటే దాన్ని వేరే విధంగా తిప్పేవాడు. ఆయన గురించి అనుకోవాలా, నిశ్చయముగా మనుషుడు మరణానికి పాత్రుడు అన్నాడు. ఇక ఆయనకే వర్తించింది అది. అప్పటి నుండి ఎంత పశ్చాత్తాప ప్రార్థన. ఈరోజు ఒకవేళ నువ్వు చేసిన పాపం నీకు తెలియకపోతే దైవజనుల ద్వారా దేవుని వాక్యం మూలంగా దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు విధేయత చూపగలిగితే, ఇక నుంచి నేను అలా ఉండకూడదని మనస్సుని విరగ్గొట్టుకుంటే, హృదయాన్ని నలగొట్టుకుంటే, అది నీవైనా నలగొట్టుకోవచ్చు. మరొక మాట చెప్పి నేను ముగింపులోకి వచ్చేస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తనల గ్రంథం 119వ కీర్తన.
112, 119, 112. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి అని అనుకుంటున్న భక్తుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎలాంటి నిర్ణయం అయ్యా అంటే అది నిత్య నిర్ణయం. మనం కూడా తీసుకుంటాం. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నావో. పాత సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుంటావు, కొత్త సంవత్సరం అంతా తీసుకుంటావు, గడిచిపోయిన సంవత్సరం తీసుకుంటావు, ప్రసంగమైన ప్రతిసారి నిర్ణయం తీసుకుంటావు. అది స్థిరమైన నిర్ణయమేనా? అది నీకే తెలియాలి. భక్తుడు ఒక స్థిరమైన నిర్ణయం, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం అని చెప్పేసి. ఏంటయ్యా నీ నిర్ణయం అంటే, నీ కట్టడలను నేను గైకొనాలంటే నా హృదయం నన్ను అభ్యంతరపరుస్తుంది, కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాను? దాన్ని వెరగొట్టుకుంటున్నాను. పౌలు కూడా అంటాడు, ఇతరులకు చెప్పి నేను ఎక్కడ భ్రష్టుడనైపోదునేమో అని ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఏమైనా నలగొట్టుకున్నాడండి? చూడండి ఆ మాట కూడా. కొరింథీ పత్రిక 1 కొరింథీ 9:27, 9:27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోవుదునేమో అని నా శరీరమును నలగగొట్టి ఏం చేస్తున్నాడు? దాన్ని లోపరుచుకుంటున్నాడు. శరీరం మాట వినకపోతే మనం ఉపవాస ప్రార్థన చేసి దాన్ని కాస్త నలగొట్టుకుంటాం. భక్తుడు కీర్తనల గ్రంథంలో చూస్తే హృదయాన్ని ఏం చేసుకుంటున్నాడు? లోపరుచుకుంటున్నాడు. హృదయం మాట నువ్వు వింటావా? నీ మాట నీ హృదయం వినాలా? ఇప్పుడు మీరున్నారు, మీరు మీ పిల్లల మాట వింటారా? మీ మాటలే మీ పిల్లలు వినాలని కోరుకుంటారా? అప్పుడు మంచి భవిష్యత్తు కలిగిద్ది. పిల్లల మాటలు మీరింటే, ఆడు ఫోన్ ఇవ్వమన్నప్పుడు ఫోన్ ఇచ్చి, గేమ్ కావాలన్నప్పుడు గేమ్ పెట్టి, తినాలన్నప్పుడు తిండిది పెడితే ఆడు మాట విన్నామనుకో, వాళ్ళ భవిష్యత్తు ఉంటుందా? మంచి భవిష్యత్తు. అట్లాగే మన హృదయము మన మాట వినేటట్లుగా హృదయాన్ని ఏం చేసుకోవాలి? లోపరుచుకుని మనం ప్రార్థన చేయాలి. మన హృదయాన్ని, మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఈరోజు నుంచి హృదయాన్ని మనస్సుని విరగగొట్టుకుని గనక మనం ప్రార్థన చేస్తే అది అంగీకరింపబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 66:2. యెషయా గ్రంథం 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి ఇక్కడ నుంచి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను. ఇప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై అంటే ఎవరు దేవుని మాటను చక్కగా వినగలరు? ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మీరు వింటున్నారు కదా, చక్కగా ఎవరు దేవుని వాక్యాన్ని వినగలరంటే ఎవరు దీనులై నలిగిన హృదయము గలవారై నా మాట విని వాళ్ళు వణుకుతారంట. దేవుని మాట అంటే వణికిపోతారు వాళ్ళు. బైబిల్లో దయ్యాలు వణికిని, మనం మాత్రం వణకం. చప్పట్లు కొట్టేటప్పుడు కూడా మనలో స్పందన ఉండదు, పాటలు పాడేటప్పుడు. దేవుని మాట విని ఎవరైతే వణుకుతారో, ఎవరు వణుకుతారంటే హృదయాన్ని విరుచుకుని నలుపుకుని దేవుని స్థితులు, వారిని దేవుడు దృష్టి ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. అలాంటి వారిని బలపరచడానికి సైన్యములకు అధిపతికి యెహోవా నేత్రాలు భూమి అంతటా సంచారం చేస్తున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని ఉజ్జీవపరచాలనుకుంటున్నాడు. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? ఎలా ఎదురు చూడాలి ఇప్పుడు చెప్పండి? మనస్సును విరుచుకుని హృదయాన్ని నలుపుకొని ఆయన కొరకు ఎదురు చూస్తే నీకేం కలిగిద్ది? అదాన్నే ఉజ్జీవం అంటారు. ఇప్పుడున్న బలం వేరు, రెండింతల బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట చూస్తే బలాభివృద్ధి కలుగు చేస్తాడంట. బలములో ఏం కలిగిద్ది? అభివృద్ధి. ఇప్పుడున్న బలంలో ఏమవ్వాలి నీ బలం? ఈ ప్రార్థన కూటం తర్వాత ఇది మొదలుకుని ఏమవ్వాలి? బలమైన ప్రార్థన చేయగలిగిన. కొంతమంది ప్రార్థన చేయలేరు, వాక్యం విషయంలో ఉజ్జీవం ఉండదు. బైబిల్ తీయగానే మనకు ఆవిలింతలు వస్తాయి, ప్రార్థనలో కూర్చోగానే నిద్రలు వస్తాయి.
ఉజ్జీవంగా ఎందుకు చేయలేకపోతున్నావు? ఉజ్జీవంగా ఎందుకు దేవుని మాటలు చెప్పలేకపోతున్నావు, వినలేకపోతున్నావు? ఏంటి దీనికి కారణం? ఇప్పుడు కొన్ని విషయాలు మనం విన్నాం. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడు, ఆయన మాట విని వణికే వాళ్ళని ఆయన దృష్టి పెట్టి చూస్తున్నాడు. దేవుడు వారిని ఉజ్జీవపరిచి ఇదిగో వారి యొద్దే నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది ఆశపడుతున్నారు దేవుడు మీ యొద్ద నివసించాలని? వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటి? దేవుడు మీ యొద్ద నివసించాలండి. కొంతమంది రక్త సంబంధాలు పిలుచుకోవటం, వాళ్ళతో కలిసి ఉండటం చాలా సంతోషం. మరి దేవుడు ఎప్పుడైనా మనతోనే ఉండటం, ఆ అనుభవం కనుక మనం చూస్తే, దేవుడు మన పక్షమే కనుక ఆయన ఉండటం కనుక ఆ అనుభవాన్ని చూస్తే, ఆ అనుభవాలు వేరు. కాబట్టి దేవుడు మన యొద్ద నివసించాలి అంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? విరిగి నలిగిన హృదయం కలిగి వారిని దృష్టి ఉంచుతాడు, వాళ్ళతో ఉంటాడు, వారిలో ఉంటాడు. అన్ని విషయాల్లో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే బలాభివృద్ధి కలుగు చేస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే అని బైబిల్ చెప్తుంది. నాకున్న బలం సరిపోదు, నాకున్న జ్ఞానం సరిపోదు అని దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడాలి. విలువ తెలుసుకున్న సంసోను బ్రతిమిలాడాడు, అయ్యా ఒక్కసారి నన్ను ఉజ్జీవపరచు, రెండింతల ఉజ్జీవాన్ని ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని దావీదు అడిగాడు. ఈరోజు నువ్వు ఏ విషయాల్లో ఇంకా విరవబడలేదో, ఇంకా నలపబడలేదో, అనుభవాలు గుండా వెళ్ళకపోతే, అలాంటి వర్తమానాల ద్వారా మనం నలగగొట్టబడి విరగొట్టబడితే ఈ సంఘంలో ఏం పుడుతుందంటే ఉజ్జీవం. దేవునికి స్తోత్రం. ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, అలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ ఏం కలిగిద్ది? ఉజ్జీవం. ఇద్దరు చాలు ఉజ్జీవంగా ప్రార్థన చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు సంఘంలో కావాలి. మహారోదనతో ప్రార్థన చేసేవాళ్ళు సంఘంతో కావాలి. అలాంటి బిడ్డలుగా మనల్ని బయటికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు చెప్పాలి, మీ దేవుడే. అప్పుడు ఆటోమేటిక్గా అనేకులు వచ్చి మీతో పాటు కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. అసలు నువ్వేం సువార్త కూడా చెప్పనక్కర్లా, నిన్ను చూస్తున్నారు, వాళ్ళు నిన్ను గమనిస్తున్నారు. నీలో కలిగిన మార్పు చేర్పులన్నింటిని చూసి మీ దేవుడే. కాబట్టి ఈ ఉదయకాల ఉజ్జీవ కూటంలో ఉజ్జీవం కలగాలంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నలగాలి, సేవలో నలగాలి, పరిచర్యలో, ప్రార్థనలో నలగాలి. దానికి నువ్వు ఇష్టపడాలి. కానీ దేవుడు యోబు అంటున్నాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను, అట్లా దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు నలుపుతాడు. నీకు మంచి భవిష్యత్తు కావాలంటే పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ నలుపుతున్నారు కదా, మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. సేవలో కూడా నువ్వు వాళ్ళు నలగాలి, పరిచర్యల్లో నలగాలి, ప్రార్థనలో, అన్ని అనుభవాల్లో నలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదే కాక ఇంకెవరి మీద ఉంటుంది. కాబట్టి లేచి నిలబడి కొంత సమయం దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మా సంఘము ఉజ్జీవం కలగాలి. మా 3-4 సంఘాల్లో ఉజ్జీవం కలగాలంటే కొన్ని మాటలు చెప్పాం. ప్రభువా, ఎక్కడైతే ఈ స్థలంలో ఆయా దైవజనులు నిలబడతా ఉన్నారు, ఒక్కొక్కరిని అభిషేకించి బలపరిచి వాడుకోనండి. హృదయాలు విరవగడిగిన బోధ మేము వినాలి. ఇది మొదలుకొని హృదయాలు నలగగొట్టబడే బోధ మేము వినాలి ప్రభువా. మనస్సులు విరవబడే బోధ మాకు కావాలి నాయన. మనస్సులు నలగగొట్టబడే బోధ మాకు కావాలి ప్రభువా. అయ్యా అని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. ఎవరికైతే ఈ ఉజ్జీవం కావాలో, ఈ కడవరి దినాల్లో ఉజ్జీవింపబడాలనుకుంటున్నారో, ప్రార్థనలో, వాక్యములో, సంఘములో, పరిచర్యలో, ప్రార్థనలో దేవుని ద్వారా కలిగే ఉజ్జీవం నిరంతరము నాలో ఉండాలి. ఎక్కడ నేను మరలా నిర్జీవంలోకి వెళ్ళిపోకూడదు. ఇప్పుడున్న ఉజ్జీవం కంటే 2 ఉజ్జీవం నాకు కావాలి. నా సంఘం ఇంకా ఉజ్జీవింపబడాలి అని కనుక నువ్వు కోరుకున్నట్లయితే, ప్రభువా ఒక్కొక్కరిని నలపండి నాయన. మా పరిచర్యలో ప్రతి విశ్వాసిని నలగగొట్టండి ప్రభువా. మీ చిత్తానుసారంగా నలపండి. ప్రతి ఒక్కరికి దీన మనస్సును దయచి, వినయము కలిగిన మనస్సును దయచి ప్రభువా, సాత్వికమైన మనస్సును దయచేయండి.
మహారోదనతో కూడిన ప్రార్థనలు ఇక్కడ ప్రారంభం కావడానికి కృప చూపించండి అయ్యా. సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు మహారోదనతో ప్రార్థన చేస్తున్నాడు. మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థన చేస్తున్నాడు. మరణము నుండి రక్షింపగలిగిన వానికి. ఇదిగో సంఘములో రోధించే స్త్రీలు కావాలి, రోదన చేసే స్త్రీలు కావాలట. మా సంఘములో అలాంటి వారిని లేవనెత్తండి ప్రభువా, లేవనెత్తండి ప్రభువా. అలాంటి వాళ్ళు లేచినట్లుగా అనేక మంది బిడ్డల హృదయాలను విరవండి నాయనా, అనేకుల హృదయాలు నలపండి నాయనా. ఈ కడవరి దినాల్లో గొప్ప ఉజ్జీవం మేము చూడాలి. ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రభువా. ఉజ్జీవమైన ప్రార్థనలు మేము చేయాలి ప్రభువా. ఉజ్జీవమైన కీర్తనలు మేము పాడాలి. ఉజ్జీవకరమైన ఆరాధన మేము చేయాలి. ఉజ్జీవకరమైన వర్తమానాలు మాకు ఇవ్వండి ప్రభువా. మమ్మల్ని ఉజ్జీవపరచండి ప్రభువా. మా పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నాం కానీ హృదయం నలపబట్టలేదు ప్రభువా. తిండికి నలుగుతున్నాం, డబ్బుకు నలుగుతున్నాం, పరిస్థితులకు నలుగుతున్నాం కానీ ప్రభువా మా హృదయాలు నలపండి నాయన. ప్రభువా మా మనస్సులను నలపండి. ఓ మంచి సాక్ష్యము మాలో నుండి బయటికి రావాలి. ఓ పరిమళ సువాసన కలిగిన సాక్ష్యం మాలో నుండి బయటికి వెళ్ళాలి. ప్రభువా సహాయం చేయండి, ప్రభువా సహాయం చేయండి నాయన. అందరం కూడా స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఎవరైతే ఉంటారో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎలా కలుగుతుంది దీన మనస్సు? ఎలా కలుగుతుంది వినయము కలిగిన మనస్సు? ఎలా కలుగుతుంది విధేయత? ఎలా వస్తాయి కన్నీళ్ళు? ఎలా విరుగుతుంది నీ యొక్క హృదయం? ఎలా నలుగుతుంది నీ యొక్క మనస్సు? అనేక మాటలను వినున్నావు నా ప్రియమైన సోదరి సోదరుడా. స్వరమెత్తి కొంత సమయం ప్రార్థన చేసుకో. ఈ ఉజ్జీవ కూడికల్లో ప్రభువా కోల్పోయిన నా ప్రార్థన జీవితం ఉజ్జీవపడాలి. నా వాక్యానుసారమైన జీవితంలో ఉజ్జీవం కలగాలి అయ్యా. నాలో ఉజ్జీవం కలగకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటినీ నిర్మూలపరచండి నాయన, నిర్మూలపరచమని అడుగుతాం. మా సంఘంలోకి ఉజ్జీవాన్ని దయచేయండి, సంఘ బిడ్డల్లో ఉజ్జీవాన్ని దయచేయండి, బ్రాంచి సంఘాల్లో ఉజ్జీవాన్ని దయచేయండి. మేము కొంతమందిమైనా సరే ప్రభువా నీ కొరకు మండింపబడాలి, నీ కొరకు వెలిగింపబడాలి, అనేకులకు మాదిరికరంగా మేము ఉండాలి ప్రభువా. దయచేసి నాయనా మమ్మల్ని ఉజ్జీవపరచండి, దయచేసి నాయనా మమ్మల్ని ఉజ్జీవపరచండి అయ్యా. కన్నీటి ప్రార్థన రావట్లేదు ప్రభువా, కన్నీటి ప్రార్థన ఎలాంటిదో అయ్యా మాకైతే తెలియదు ప్రభువా. కొంతమందికి దేవా మహారోదనతో కూడిన ప్రార్థనలు నీ బిడ్డలు ఇది మొదలుకుని చేయడానికి, వేదనతో కూడిన ప్రార్థనలు చేయడానికి అంగలార్పు విద్యను నేర్పించండి నాయన. బిడ్డలకు కూడా నేర్పించండి. ఏక స్వరంతో ప్రార్థన చేద్దాం, ఏక మనస్సుతో ప్రార్థన చేద్దాం ప్రభా. ఇంకా మా మనసులు విరవబడని మనసులు ఉన్నాయి ప్రభా మా కుటుంబాల్లో, విరవబడని హృదయాలు ఉన్నాయి మా కుటుంబాల్లో ప్రభా. నీ దృష్టి నా కుటుంబం మీద ఉండాలి, నీ దృష్టి మా సంఘం మీద ఉండాలి, నీ దృష్టి ప్రభా నా జీవితం మీద ఉండాలి. అది నాకు ఆశీర్వాదకరం ప్రభా. అయ్యా నీ దృష్టి నాకు కావాలి. దేన మనస్సును దయచే ప్రభా. అయ్యా నేను తగ్గించుకోలేకపోతున్నాను ప్రభా, గర్విష్ఠిని ప్రభువా. అయ్యా నా మనస్సును విరవండి. ఇంకా లోకానికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి, సేవకులమైన మాలో ఉన్నాయి, విశ్వాసులైన బిడ్డల్లో ఉన్నాయి. ఇలా ఉంచుకుని మేము ఎలా మాదిరిగా ఉండగలం ప్రభువా, ఇతరులకు మాదిరిగా ఎలా నిలబడగలం ప్రభువా. చాలా విరవబడిన అనుభవాలు ఉన్నాయి నాయన. అయ్యా విరవమని ప్రార్థన చేద్దాం, విరవమని ప్రార్థన చేద్దాం. యోబు చెప్పినట్లుగా దేవునికి అప్పగించుకుందాం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, దేవుడు తన ఇష్టానుసారముగా మనల్ని నలుపునుగాక అని దేవునికి అప్పగించుకుందాం ప్రభా. ఇది మొదలుకొని ప్రభా ఓ నూతన ఉజ్జీవం నేను చూడాలి ప్రభా నా ప్రార్థనలో తండ్రి, నా విశ్వాస జీవితంలో ప్రభా, నేను చేస్తున్న ఉపచారములో పరిచర్యలో ప్రభా, నా సంఘ సహవాసములోనైనా
మేము కొద్ది మందిమైనా సరే ప్రభా మా అందరి మనసులు విరగొట్టండి. రోదన చేసే ఒక సమూహముగా మార్చండి నాయనా. అంగలార్చే ఒక సమూహంగా మార్చండి అయ్యా. కన్నీటి ప్రార్థన ఇంకా ఎవరైతే చేయలేదో అయ్యా, వారికి మీరు అయ్యా కన్నీటి ప్రార్థన నేర్పించండి నాయనా. సహాయం చేయి నాయనా, సహాయం చేయి ప్రభా, సహాయం చేయి తండ్రి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసిన త్యాగములో ఎంతో నలగొట్టబడ్డాడు. ఆ యాగములో విరగొట్టబడుట ద్వారా ఈ రక్షణ సర్వమానవాళికి దొరికింది. ఈరోజు ఒక విశ్వాసకు, ఒక సేవకునిగా నీ సేవలో, నీ పరిచర్యలో, నీ ప్రార్థనలో, నీ ఆత్మీయ జీవితంలో అలాగు నువ్వు నలగొట్టబడుటకు ఇష్టపడితే దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం నీకు కావాలనుకుంటే ప్రభువుకు నిన్ను అప్పగించుకో. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా. ఈరోజు మనం నేర్చుకున్న నీతి వాక్యము మన జీవితంలో నలిగిన అనుభవం ఉండాలి, మన జీవితంలో విరిగిన అనుభవం ఉండాలి. మనం నిజమైన ఉజ్జీవం మన జీవితంలో పొందుకోవాలంటే విరిగి నలిగిన అనుభవం అనేది మన జీవితంలో ఉండాలి అని ఈరోజు సేవకుల ద్వారా దేవుడు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నాం, మనలో ఎంతమందికి విరిగి నలిగిన అనుభవం అనేది ఉన్నది. ఒకవేళ విరిగి నలిగిన అనుభవం అనేది మన జీవితంలో లేనట్లయితే మనము ఉజ్జీవపడిన వారముగా లేము. యోబు గారి జీవితంలో, ఆయన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలు, ఆయన జీవితంలో ఎదురైన అనుభవాలు ఆయన విరిచినవి తిరిగి ఆయన జీవితము చివరాఖరిలో చూసినప్పుడు ఎంతో మేలుకర, ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం చూస్తున్నాం. చివరిలో వీటన్నిటికీ మూలము కేవలము మన జీవితంలో విరగొట్టం మాత్రమే. అయితే మన జీవితంలో ఇంతవరకు దేవుని ద్వారా విరగొట్టబడ్డామా? ఆ యొక్క అనుభవంలో మనం నడుస్తున్నామా? కన్నీటి అనుభవము, కన్నీటితో ప్రలాపించి దేవుని సన్నిధిలో అంగలార్చి అనుభవంలోనికి మనం వచ్చామా? సేవకుల ద్వారా ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. ఈరోజు ఒక ఖచ్చితమైన తీర్మానానికి లోను వద్దాం. కన్నీటి అనుభవం మనం లేనట్లయితే దేవుని అడుగుదాం, ప్రభువా నాకు కన్నీటి అనుభవం కావాలి, ప్రలాపించే అనుభవం నాకు కావాలి, విరిగి నలిగిన అనుభవంలో ప్రభువా నేను నడిపింపబడాలి. నీ మాట సుత్తి వంటిది, నీ మాటలు అగ్ని వంటివి ప్రభువా, మేము కాల్చబడాలి. మాలో ఉన్న మలినమంతయు కూడా కాల్చివేయబడాలి. మీ స్తుతితో ప్రభువా మేము నలగొట్టబడాలి. మేము మా యొక్క రూపురేపులు మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ తాతయ్య గారు, ప్రభాకర్ తాతయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆయన చివరి ఆశీర్వాదాన్ని కూడా మనకిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన 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 కదిలాడొద్దు ఎవరు కూడా. ప్రార్థన. ప్రభువు మీద మనసు ఉంచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా, స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయనా, మీకు వందనాలు, వందనాలు ప్రభువా. నా యేసు రాజా మీకు వందనాలు, స్తోత్రాలు. యాజకుల ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి నా ప్రభువా ఈ యొక్క విశ్వాసుల ఉజ్జీవ కూటములను బట్టి మీకు వందనాలయ్యా. రెండవ దినములోనికి మమ్మలను నడిపించావు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలు.
ఇది నాదని దాసుని మా మధ్య నిలబెట్టుకున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తోత్రాలు. ఉజ్జీవమును గూర్చి నాయన నీ దాసుని నోట నుండి ఎన్నో మాటలు మేము విన్నాం తండ్రి. మీకు వందనాలు యేసు రాజా, మీకు వందనాలు. ఉజ్జీవం అంటే ఏమిటో, ఉజ్జీవం ఎలా కలుగుతుందో యేసు రాజా మీకు స్తోత్రాలు. బలమైన మీ పనిముట్టుగాని దాసుని మా ఎదుట నిలబెట్టి బలమైన మాటలు, అగ్ని వంటి మాటలు, ఓ సుత్తి వంటి మాటలు నా ప్రభువా, బండను బద్దలు చేసే సుత్తి వంటి మాటలు మాకు వినిపించావు మా నాయన. మీకు వందనాలు యేసు రాజా, మీకు వందనాలు. మాలో ఉజ్జీవం కలగాలంటే మా మనస్సు నలిగి ఉండాలని, మాలో ఉజ్జీవం కలగాలంటే మా హృదయం కదిలించబడాలని, ఓ యేసు రాజా మీకు వందనాలు. అయ్యా, ఈ దినాన్ని దాసుని నోటమే వినుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రతి గుండెను తాకునట్లుగా, ప్రతి హృదయాన్ని తాకునట్లుగా, ప్రతి జీవితాన్ని కదిలించున్నట్లుగా ఈ దినాన్ని దాసుని నోట నుండి అనేకమైన మాటలు మేము వినటానికి నాయన మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని కదిలించండి నాయన, ఒక్కొక్క జీవితాన్ని కదిలించండి నాయన. ఓ తండ్రి, విరిగి నలిగిన మనస్సు నా తండ్రి ప్రతి వారికి దయచేయమని కోరుకుంటున్నాం. విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైన బలులని సెలవిచ్చావు నాయన. యేసు రాజా మీకు వందనాలు. ఇదిగో ఏబైతే అంటున్నాడు ప్రభువా, ఓ ఏబును గురించి ఈ దినాన మా ఎదుట పెట్టావు తండ్రి. విరిగిపోయి ఉన్నాడు ప్రభువా, అనేక రీతులుగా నలగగొట్టావు ప్రభువా. శుద్ధ సువర్ణముగా నేను మారానంటున్నాడు. యేసు రాజా మీకు వందనాలయ్యా. రాజా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న మాటలలో ఏది కూడా నా తండ్రి పెడచెవిని పెట్టక నాయన, నిర్లక్ష్యం చేయక నాయన, మీ మాటలు చొప్పున తండ్రి మీ వైపు చూచే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. సంఘమును కదిలించండి ప్రభువా. మీరు కోరుకుంటున్నావు, మీరు కోరుకుంటున్నావు. కన్నీటితో ప్రార్థన చేసే స్త్రీలను మీరు కోరుకుంటున్నావు, విలపించే స్త్రీలను మీరు కోరుకుంటున్నావు, విజ్ఞాపన చేసే స్త్రీలను మీరు కోరుకుంటున్నావు. లేపండి ప్రభువా, సంఘములో లేపండి అయ్యా. నీ కుమార్తెలను లేపండి నాయన. ప్రతి వారికి పట్టుదల దయచేయి, ప్రతి వారికి తీర్మానం దయచేయి. యేసు రాజా మీకు స్తోత్రాలు. ప్రతి వారిని మీరు కదిలించమని కోరుకుంటున్నావు. పశ్చాత్తాప హృదయమే కన్నీరు కచ్చబడుతుందని సెలవిచ్చావు నాయన. ఎవరిలో పశ్చాత్తాపం ఉంటుందో, ఎవరిలో పాపమును గుర్చిన పశ్చాత్తాపం ఉంటుందో, ఎవరిలో నా తండ్రి దోషములను గుర్చిన పశ్చాత్తాపం ఉంటుందో వారిలో నుంచి కన్నీరు ఉద్భవిస్తుందని సెలవిచ్చావు. యేసు రాజా మీకు వందనాలు. ప్రతి వారు పశ్చాత్తాపముతో నాయన వారి నిర్లక్ష్య జీవితమును గురించి, వారి బలహీన జీవితమును గురించి, దూరం అయిపోయిన జీవితమును గురించి యేసు రాజా మీకు వందనాలు. మీ సన్నిధిలో పశ్చాత్తాపముతో నాయన విలపించే హృదయాన్ని బిడ్డలకు దయచేయి. పశ్చాత్తాపముతో నాయన నలిగినటువంటి హృదయాలు నీ బిడ్డలకు దయచేయి. యేసు రాజా మీకు వందనాలయ్యా. ప్రభువా మీకు స్తోత్రాలు. యేసు రాజా మీకు స్తోత్రాలు. ఈ దినాన్ని నీ దాసుని బలపరిచినందుకు స్తోత్రాలు. తిరిగి రాత్రికి మరొక నా తండ్రి అత్యున్నతమైనటువంటి మీ శిలువ వర్తమానముతో మా ఎదుట మీ దాసుడు నిలబడుటకు సహాయం చేయమని ప్రభువా, ప్రతి వారిని మీరు ముట్టావని, ప్రతి వారిలో మీ కార్యము జరిగించావని నమ్మచ్చు. యేసు రాజా మీకు స్తోత్రాలు అర్పించుకుంటూ ఇది కార్యం అంతటిలో మీ ఆత్మ బలముగా మా మధ్య కార్యము జరిగించిందని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు అద్వితీయ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మీకు అందరికీ మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఈ మైకు యంత్రము ద్వారా ఎంతమంది మీ యొక్క వర్తమానమును వింటున్నారో వారందరికీ ప్రత్యేకంగా ప్రయాసపడుచు ఉజ్జీవింపబడాలని కోరుతూ ఈ యొక్క కార్యములను మీ నామములో మీ ఆలోచనతో జరిగిస్తున్నటువంటి యాజకురాలికిని వారి కుటుంబ సభ్యులకును ఇప్పుడు ఎల్లప్పుడు తోడయుండును గాక. ఆమేన్, 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 ఆమేన్.